హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మంది రెడ్డి కదిరి బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరు నా డైట్ గురించి అడుగుతున్నారు. మీరు సన్నగా ఎలా అవుతున్నారు అని అడుగుతున్నారు. దానికోసమని నేను ఈరోజు అయితే ఈ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నానండి. అందరూ ఏమనుకుంటారంటే, ఓ ఇది డైటా తనే చేస్తుందా, కొంతమంది కొన్ని మాటలు అంటుంటారు. ఎవరేమనుకున్నా కానీ నన్ను అడిగిన వాళ్ళకి నేను చెప్దాం అనుకునేసి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. ఎవరికైనా ఇష్టమైతే ఫాలో అవ్వండి, ఓకేనా? ప్రతి ఒక్కరు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు నా డైలీ వ్లాగ్ ఎలా ఉంటుంది, నా నా డైట్ ప్లాన్ ఎలా ఉంటుందో మీకు చూపించేసాను, ఓకేనా ఫ్రెండ్స్? రండి. నేనైతే ఫస్ట్ జీరా వాటర్ ప్రిఫర్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు నాది ఇప్పుడే బ్రష్ అయింది. చూసారా, మతి అంటే ఇదే. స్టవ్ చూడండి, ఇంకా వాటర్ కూడా పట్టలేదు. నేను వాటర్ పట్టకనే అప్పుడే స్టవ్ వెలిగించేసి ఆన్ చేసి పెట్టేశాను. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇదే వచ్చింది మా ఆడవాళ్ళతో పంచాయతీ, నిజంగా చిచ్చి. అందుకే మా ఆయన అంటాడు, బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అరే ఏం చేస్తున్నావు, ఏమో సరిగా నా అర్థం అవుతుందా బంగారం అని అంటాడు. చూడండి, చేతిలో గిన్నె పట్టుకుంటా వాటర్ పట్టుకుందాం అనేసి ఈ లోపు నేను స్టవ్ వెలిగించి పెట్టేశాను. మేధావిని. ఇదిగోండి, వాటర్ అయితే పెట్టేశాను, హాట్ వాటర్. ఇంకేం చేద్దామంటే నేను ఒక క్వాంటిటీ పెట్టుకుంటానండి. అంటే యాక్చువల్గా ఇది 1/2 లీటర్. మరీ ఓవర్గా తీసుకోకండి. 1 లీటర్ మినిమం చాలండి. 2 లీటర్స్ కూడా అవసరం లేదు. మినిమం 1 లీటర్ తాగితే పొట్ట కూడా డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. మనకు ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క దాంట్లోనూ మన హెల్త్ పరంగా ప్రతి ఒక్క దాంట్లోనూ ఇది చాలా మనం ప్రిఫర్ చేయొచ్చండి. చాలామందికి ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం ఉండదు మెయిన్. అందుకోసం ఈ డైజెషన్ ప్రాబ్లం కోసమే గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వడం అని అలాంటివి ఏముండవండి అసలు. ఇది ట్రై చేయండి. నేను కూడా డైట్ చేసే టైంలో నాకు ఎవరు సజెషన్ తీసుకోలేదు. నా స్వతహాగా నేను చేసుకున్నా. ఎవరు చెప్పలేదు, నాకంటూ ఎవరు గైడ్ చేయలేదు. చూద్దాం అన్నట్టు నేనే ట్రై చేశాను. ఇది సక్సెస్ అయింది. హాట్ వాటర్ అనేది మరీ ఎక్కువ హాట్గా పెట్టుకోకండి. మినిమం మీడియం, మనకి గోరువెచ్చగా అని కాదు, మరీ హాట్ కాదు, నార్మల్గా పెట్టుకోండి. నార్మల్గా పెట్టేసుకునేసి ఇందులో నేను చూపిస్తాను. జీరా వేసేసుకొని తాగేయడమే మనం. నేను జీరా ఏంటంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి. జీరాని డ్రై రోస్ట్ చేసుకుంటే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అంటే మీకు ఆ ఫ్లేవర్ అనేది తెలిసిపోద్ది. చూడండి, మీకు ఇది కూడా చూపిస్తున్నాను. నేను చిన్న స్పూన్ తోటి 1/2 టేబుల్ స్పూన్ అనుకోండి, 1/2 టేబుల్ స్పూన్ కొంచెం వేసేసుకోండి, ఓకేనా? నేనైతే ఇంత వేసేసుకున్నానండి. కనిపిస్తుందా మీకు? నేనైతే ఇంత వేసేసుకున్నాను. మీరు ఎప్పుడైనా కానీ జీరా పౌడర్ చేసేసుకొని ఇలా బాక్స్లో నిల్వ ఉంచుకోండి, ప్రాబ్లం లేదు. ఎన్ని రోజులైనా ఉంటుంది. అంటే మీరు పురుగు పట్టకని చూసుకోండి. ఎన్ని రోజులు అంటే మనం ఎన్ని రోజులు అని మనం తీసుకోము, కానీ ఒక మినిమం అంటే ఒక 10 days, 12 days. నేను మీతో మాట్లాడుతూ వాటర్ ఎక్కువ బాయిల్ అయిపోయాయి. ఓకే, సెకండ్ అండి. ఇదిగోండి, ఇలా అయిపోయి బాగా పొగలు వస్తున్నాయి. చూడండి, మీకు కనిపిస్తుందా? పొగలు వస్తున్నాయి. అందుకోసం అనేసి కొంచెం పక్కన పెడతాను ఒక 5 minutes. నెక్స్ట్ ఈ హాట్ వాటర్ అయిపోయిన తర్వాత నాది ఏంటంటే నేను స్నానం చేసేసి పూజ చేసుకుంటానండి. పూజ చేసుకుని ఈరోజు లేట్ అయిపోయింది, సాటర్డే. ఇది ఎందుకంటే మా ఆయన తిడుతున్నాడు. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అని లేవలేదు. ఈరోజు పిల్లలకి ఏం చేయలేదంటే నాకు హెల్త్ బాగాలేదండి, కాస్త కోల్డ్ అయిపోయింది. డైలీ 4కి లేచి అమ్మో, నాకైతే అసలు నేను లేవలేకపోతున్నానండి. ఈరోజు అయితే మా అమ్మాయి పూజ చేసేసింది, వెళ్ళిపోయింది ఫాస్ట్గా. చూద్దాం రండి, కింద ఉంటుంది. వ్యాన్ వచ్చి ఉంటే వెళ్ళిపోయి ఉంటుంది, వ్యాన్ రాకపోతే మాత్రం వెయిట్ చేస్తూ ఉంటుంది. చూద్దాం రండి ఒకసారి. మా కుట్టి ఉందండి, ఎదుగోండి వ్యాన్ వస్తుంది, ఎక్కడానికి వెళ్తూ ఉంది పాపం. ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయి వ్యాన్ ఆటో వస్తుంది. ఈరోజు వ్యాన్ రాలేదు, ఆటో వస్తుంది. మా కుట్టి బెన్ను
కుట్టి అయితే వెళ్ళిపోయింది. ఇంకోటి తాగుతున్నా. చలికాలము నాకైతే కాఫీ తాగినట్టే ఉంటుంది, ఫీలింగ్ వేరబ్బా. మా బంగారు నా కోసం ఎంత కష్టపడుతున్నాడో. రోజు పైన నుంచి నేను తీసుకొస్తాడు. మాకు సాల్ట్ వాటర్ అండి, మంజీరా వాటర్ కోసం అని పైనుంచి తీసుకొస్తాడు. వాటర్ పోస్తున్నాడు హాట్ వాటర్ కోసం. మా బంగారు హాట్ వాటర్ కోసం పైన ఒకటి ఓన్లీ ఓనర్స్కి యూజ్ చేస్తారు మంజీరా వాటర్. దాంట్లో మేము కూడా హాఫ్ షేరింగ్ చేసుకున్నాం. పైన ట్యాంక్లోకి వెళ్ళి పెట్టుకోవాలి. పైనుంచి మోసుకొస్తాడు పాపం ట్యాంక్స్ బకెట్లు. 1 hour later. వెళ్ళి అలా దేవుడిని మొక్కేసి వచ్చేద్దాం. మళ్ళీ లేకపోతే దేవుడు కొట్టేస్తాడు నన్ను. ఫస్ట్ దేవుడిని మొక్కిన తర్వాతే నెక్స్ట్ ఏంటో మీకు చూపిస్తాను, ఓకేనా? అయిపోయింది, దేవుడిని మొక్కడం అయితే అయిపోయింది. నా పర్ఫ్యూమ్స్ అంటే పిచ్చిలేను, ఇంకా దాని గురించి నేను ఇంకేం మాట్లాడలేను. అలా ఉంటుంది. యాక్చువల్గా ఈరోజు లెమన్ రైస్ చేస్తున్నాను. లెమన్ రైస్ నేను మా వారికి ఈరోజు నాకు కొంచెం హెల్త్ కొంచెం అటు ఇటుగా ఉంటే కాస్త లేటుగా లేచాను. అందుకే లెమన్ రైస్ అన్నీ తీసుకొచ్చేసి అన్నీ పెట్టేసుకొని నేను సిద్ధం చేసుకుంటున్నాను. వర్క్ అయితే అయిపోయింది. లెమన్ రైస్కి అన్నీ చేసి పెట్టేశాను. ఇంకా రైస్ కూడా పెట్టేసా. రైస్ కూడా ఇంకా నేను ఇంకొకటి చూపిస్తాను నా డైట్ ఏంటంటే నువ్వు లడ్డూలు. నా డైట్లో నేను ఫాలో అయ్యేది బోన్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి యూజ్ అయ్యేది ఇదేనండి. చాలా బాగుంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనం ఇప్పటి నుంచి మనము హెల్త్ను మనం సెట్ చేసుకుంటేనే ఏదైనా సెట్ అవుతాం, లేకపోతే సెట్ అవ్వలేం. ఇదిగోండి నేనైతే ఒకటి తింటున్నాను. నా ఫ్రిడ్జ్ టూర్ చూపిస్తానులేండి. ఇదిగోండి నెయిల్ పాలిషెస్. నాది ఫ్రిడ్జ్ ఘోరంగా ఉంటుంది, ఏమవుతుంది ఎందుకంటే నా సంత అదంతా మొత్తం ఇంట్లో మొత్తం A to Z సరుకులు మొత్తం పెట్టేస్తాను. ఇంకైతే రైస్ అలా కడిగి పెట్టేసి వంట చేసేసి ఒక 1 minute మీ ముందుకు వస్తాను, ఓకేనే? వెయిట్ అండ్ సీ. నా లంచ్ టైం అయితే అవుతుంది. నేనైతే ఇంకా రైస్ స్టార్ట్ చేసేస్తున్నాను. మీరు మాత్రం ప్రతి ఒక్కరూ ఒకటే చెప్తున్నాను, వీడియోని మాత్రం లాంగ్ వరకు వాచ్ చేయండి, ఓకేనా? మీరు ఏంటంటే మధ్యలో స్కిప్ చేసే మాత్రం వీడియో అనేది అర్థం కాదు. అందుకోసమే చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ లైవ్ అనేది ఎండ్ వరకు వాచ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇలాగే నన్ను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి నా అవుట్ఫిట్. టుడే శారీ కట్టుకున్నాను కదా, మీకు హాఫ్ చూపించాను, ఈరోజు ఫుల్ చూపిస్తాను. ఫ్రెండ్ లంచ్ టైం అయితే అయింది. నా లంచ్ టైం ఏంటో మీకు చూపిస్తాను, ఓకేనా? టైమింగ్ కూడా చూపిస్తాను, అదే టైమింగ్ ఫాలో అవ్వండి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు 4:56 అవుతుంది టైము, ఈవినింగ్ PM. నేను ఇప్పుడు ఏం తాగుతున్నా ఏం చూపిస్తాను. ఇదిగోండి సేమ్ అదేంటి మార్నింగ్ మీకు చూపించాను కదా, హాట్ వాటర్. నేను తాగితే ఒక్కొక్కసారి కాఫీ తాగుతాను, లేదంటే హాట్ వాటర్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకు ఈరోజు ఏమైందంటే ఎందుకు తాగాలనిపించలేదు, పడుకొని లేచాను, లైట్గా ఫీవర్ వస్తుండడం వల్ల. అందుకే ఈరోజు హాట్ వాటర్ తాగుదామని ఫిక్స్ అయిపోయాను. 1 day అది మీ ఇష్టం, హాట్ వాటర్ అని తాగొచ్చు, లేదంటే జీరా వాటర్ తాగాను. ఓన్లీ ప్లెయిన్ వాటర్ తాగుతాను, హాట్ వాటర్ తాగుతాను. లేదంటే మీరు కావాలంటే టీ ఆర్ కాఫీ కూడా ప్రిఫర్ చేయొచ్చు. మీరు ఎంత తాగినా పర్లేదండో, మరి ఇంత క్వాంటిటీనా ఇంత అనుకోకండి, మీ ఇష్టం వచ్చినట్టు హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. నా డిన్నర్ టైమింగ్ 6:45. ఇదిగోండి నేను చపాతి దాల్ చట్నీ వేసుకొని తింటున్నాను, ఇంతే నా డిన్నర్. డైలీ వ్లాగ్ ఇదేనండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలాగే చేయాలనుకుంటే షూర్గా ఇది అయితే కరెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ డైట్ కూడా యూజ్ అవుతుంది, ఓకేనా? ఎవరైనా మీరు ఇలా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. ఇంతమంది ఫాలో అవుతున్నారనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకైతే ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మనము మిస్టేక్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం మిస్టేక్ చేస్తున్నాం. ఏం మిస్టేక్ అంటే పిల్లల్ని ఇంట్లో వాళ్ళని వదిలేసి మనం యూట్యూబ్ మీద పడ్డాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పనిలో ఉన్నా కానీ మన ఫ్యామిలీకి ఒక ప్రిఫరెన్స్ అంటూ ఉండాలండి. ఇదొకటి మీకు మెసేజ్ ఇస్తున్నాను. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఎంత యూట్యూబ్ మీద డిపెండ్ అయి ఉన్నా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఒకసారి మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే నేను సఫర్ అవుతున్నానండి. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా దూరం అవుతున్నావు అని అంటున్నారు.
అందుకోసమే చెప్తున్నాను, ఓకేనా? మీరు కూడా అలా చేయకండి. మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం నన్ను ఇంకా మోటివేట్ చేస్తూ ఇంకా ముందుకు నడిపియండి ప్లీజ్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఇంకా ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ మెంబర్స్. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో మీరు కూడా అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా బాగా అక్క చెల్లి అంటూ ప్రతి ఒక్కరూ నన్ను చాలా బాగా అభిమానిస్తున్నారు. పేరు పేరున అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.